నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన అంశాలేందో చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో రేవంత్ సర్కార్కే పట్టం గట్టి నిండు మనసుతోటి ఆశీర్వదించారు ఓటర్లు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. మొదటి రౌండ్ నుంచే ప్రతి రౌండ్ లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మీద ఆధిక్యం సాధిస్తూ వచ్చారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ లో ఓటమితోటి బీఆర్ఎస్ బాగా నారాజైంది. ఓటమికి దారితీసిన పరిస్థితుల మీద బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో పార్టీ నాయకులతోటి ప్రత్యేక భేటీ నిర్వహించిండు కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఫేక్ ప్రచారాలు, 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పార్టీ ముఖ్య నాయకుల వ్యవహార శైలి తదితర అంశాలే పార్టీ ఓటమికి కారణమని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అంతేకాదు బీజేపీ తోటి కుమ్మక్కైన విషయం జనాలకు అర్థమైందని కూడా చర్చించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతోటి పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి సమర్థ నాయకత్వంలోని ప్రభుత్వ కార్యక్రమాలే గెలుపుల కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో పలు చోట్ల రేవంత్ చిత్రపటాన్ని ఊరేగిస్తూ సంబరాలు చేసుకున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణను అభివృద్ధి చేసుడే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్ తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించనుంది. డిసెంబర్ 8, 9 తేదీలలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఉన్న ఇయాలటి ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. శనార్థులు.